కదా. అయితే పత్రి సార్ దగ్గరికి వెళ్ళి నేను రోజు చెప్పా, సార్ ధ్యానం చెప్తుంటే మా ఊరోళ్ళు పిల్లలందరూ వింటున్నారు సార్ అన్నాడు అన్నమాట. అంతకుముందు నేను చెప్తే వినకపోయేవాళ్ళు. పిల్లలు వందల మంది మా ఊర్లో ధ్యానం మారిండే. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు నాయన అన్నాడు. 6 గంటలు చేస్తున్నా సార్ అని. అయిపోయింది. 6 అవర్స్ మెడిటేషన్ చేస్తే మీ చుట్టూ ఒక ఆరా శక్తి డెవలప్ అయ్యి నీ నోటిలోని మాట మంత్రం అవుతుంది. నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా, టెక్నికల్గా మాట్లాడుతున్నావా, అద్భుతంగా మాట్లాడుతున్నావా, ఏం సంబంధం లే. నీ శక్తి నీ వాక్కుకి యాడ్ అవ్వాలి. ఇక్కడొచ్చే వాక్కుకి ఇక్కడున్న శక్తి కలిస్తే మాట ఏమవుతుంది, మంత్రం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను రోజు 6 గంటలు ధ్యానం చేసిన. ఆ మైండ్ మొత్తం క్లీన్ అయింది. నా మైండ్ మొత్తం క్లీన్ అయింది. నేను ఏది పేపర్ మీద రాసుకుంటున్నా అది జరగడం మొదలుపెట్టింది. డబ్బులు కావాలనుకున్నా వచ్చింది, బైక్ కావాలనుకున్నా వచ్చింది, కారు కావాలనుకున్నా వచ్చింది, మంచి అమ్మాయి కావాలనుకున్న లైఫ్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది సార్ అది చెప్పండి కొంచెం. మంచి అమ్మాయి కోసం మేము కూడా వెతుకుతున్నాం, మంచి అబ్బాయి కోసం. నేను ఎలా ఉంటానో అలాగే నా పార్ట్నర్ ఉండాలనుకుంటా కదా, సపోర్ట్ చేయాలనుకుంటా కదా. ఇక్కడ చాలామందికి డౌట్లు ఉన్నాయి. అది ప్రత్యేకమైన కౌన్సిలింగ్లో చెప్పబడను, ట్రక్కింగ్లో చెప్పబడను. ట్రక్కింగ్కి ఎవరు వస్తే వాళ్ళు. ట్రక్కింగ్ పోదామా? ఓకే పోదాము. నిన్న కాదు చెప్తా ఇవాళ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత, రైట్. సో బాగా అర్థం చేసుకోండి, మన లోపల అనంతమైన శక్తి ఉంది. అందరికి తెలిసే మాట వింటున్నాం, కానీ ఎట్లుంది, ఎలా చేయాలి, దానికి స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, అడ్డంకులు వస్తే ఎలా, దానికి ఏం సాధన చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది డైనమిక్స్ నేర్చుకోవాలి మనం. సో ఈ డైనమిక్స్లో ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న చెత్తనే మన జీవితాన్ని, కష్టాలని సృష్టిస్తుందని అర్థమైందా? ఎవరు చెప్పండి, మీ యొక్క కష్టాలన్నిటికీ కారణం ఎవరు అంటే ఎవరు చెప్పండి. ఐ క్రియేట్ మై ఓన్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్, సఫరింగ్స్, health issues. In the same way, I create my wealth, my health, my relationships, my beauty of life, joy, blissful life, courage, careers. I achieve anything easily, effortlessly. ఇదేదో బాగుంది సార్. లాస్ట్లో నేను అఫర్మేషన్స్ రాసుకొని మా గోడల మీద అన్నీ రాసి పెట్టుకుంటుంటే మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ చూసి, అరే నీకు ఏమైనా పిచ్చి పట్టిందారా, చిన్నపిల్లగాళ్ళంటే టెండూల్కర్ ఫోటో అతికించుకుంటారు, కారు బొమ్మలు అతికించుకుంటారు, నువ్వేంది రాగి ఇవన్నీ కారు బొమ్మలు, ల్యాప్టాప్ బొమ్మలు, మైక్ పట్టుకొని నిలబడేది అంటే నువ్వు మైక్ పట్టుకొని స్టేజ్ల మీద నిలబడతావు అనుకుంటున్నావా? నన్ను తిట్టిండ్రు నా బంధువులు. నా మొత్తం అన్నీ రాసి పెట్టుకుంటుంటే విజన్స్ అన్నీ దాని మీద ఉన్నాయి. ఐఎమ్ ద గాడ్ అని ఉంది. నువ్వు దేవుడివా? నీ ముఖం చూసుకోరగ్గా, దేవుడు వారు నువ్వు చెప్పు. ఇప్పుడు గాల్లో ఎగురు అంటుంటారు నన్ను. అంటే మా మామూలు, మా బంధువులు, బామర్దులు వస్తారు కదా ఇళ్ళకి, నవ్వుకుంటారు. ఫస్ట్ వచ్చుకోవచ్చు రూమ్, ఈ రూమ్లో వేరే ఉంటుంది చూడు, వీడు కొంచెం పిచ్చోడు అనేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరూ నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతుంటారు. చూశారు, ఒక ఆశ్రమం కట్టాను నేను వితౌట్ సింగిల్ ఎన్పి. ₹1 లేకుండా ఒక ఆశ్రమమే నిర్మించేసాను. ₹1 కోటి ఆశ్రమం అది. ఒక యూట్యూబ్ ఛానల్, ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి మేధస్సులందరూ, చాలామంది స్పిరిచువల్ సైంటిస్టులకి అద్భుతమైన టాపిక్స్. పిఎంసి ఛానల్, ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్, డబల్ పీజీ, భయం లేదు, ఒక గురువుతో అద్భుతమైన సాంగత్యము, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇవన్నీ నాకు ఇచ్చింది ఒకటి, ధ్యానం ఇచ్చింది. ఏమిచ్చింది? ఆ ధ్యానం మీతో ఉంటే, దానికి టైం మీరు ఇస్తే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దానికి టైము మీరు ఇస్తే. సార్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, మా ఆయన ఒప్పుకోడు, మా ఆవిడ ఒప్పుకోదు, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా పనుల్లో ఫోన్ను మనం టైం దొరికినప్పుడల్లా చూస్తామా లేదా? కార్తీక దీపం చూస్తామా లేదా? గుప్పడంత మనసు చూస్తామా లేదా? ఇంకా సీరియల్ పేర్లు నాకు తెలుస్తలేవు, జర రిజిస్టార్ చూసి ఓపెన్ చేస్తాను. ఇవన్నీ మీ లిస్టులో టైంకి ఉన్నాయా లేవా? ఆ టైంకు గంట కొట్టినట్లు ఉండదా? మీ ఆయన వస్తే చెంబు తీసి పైనకి ఎక్కుతారు. సీరియల్ అయిపోయిన దాకా నీ వాయిస్ వినిపి, పప్పులో ఉప్పు ఎక్కువైతే తినకుండా పోతావు లాస్ట్కు, జాగ్రత్త. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? సీరియల్ అయిపోయిన దాకా ముట్టుకోకూడదని ఆయన డిసైడ్ అవుతాడు అనమాట. సో వీఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఆల్ ద థింగ్స్, బట్ నాట్ గివింగ్ టు క్లీన్ అవర్ మైండ్. టు క్లీన్, దెన్ హౌ టు క్లీన్ అవర్ మైండ్?
చెప్పండి ఇలా. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, టీచింగ్. 5 టూల్స్ టు క్లియర్ సబ్కాన్షియస్ మైండ్. చెప్పండి ఒకసారి. ఇంతకుముందు సృష్టించడానికి 5 టూల్స్ చెప్పా. ఈరోజు మనము 10 అంశాలు నేర్చుకుంటాం. ఎన్ని అంశాలు? 5 టూల్స్ ఆఫ్ క్రియేషన్. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. నెక్స్ట్, సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ చేయడానికి మన మైండ్ని మొత్తం మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎన్ని టూల్స్ ఉన్నాయి? 1, రెగ్యులర్గా ధ్యానం చేయాలి. ఫస్ట్ పాయింట్, ధ్యానం చేయాలి. నెంబర్ 1, సార్ ధ్యానం చేస్తే సరిపోతుందా? సరిపోతుంది అయినా. అక్కడ ధ్యానమా చక్రంలో అన్ని కౌంటర్లు పెట్టి కుప్పలు కుప్పలుగా పుస్తకాలు పెట్టినరా లేదా? ఎందుకు పెట్టారు? పత్రి సారు 50 పుస్తకాలు రాసిండు. ఎందుకు రాశాడు? మన కోసమే కదా. మనం చదువుతామా? సార్ టైం లేదు సార్. టైం లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, జీవితంలో నిన్నట్లాగానే జీవించడానికి ఫిక్స్ అయిపోండి. నిన్నట్లాగానే. ఇక మీరు తిట్టుకోకుండా ఏడ్చుకుంటూనే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అదే మీ లైఫ్. సార్ నా దగ్గర టైం ఉంది. ఎస్, వీఆర్ దేర్ టు గైడ్ యూ. ఉందా లేదా టైం మీ దగ్గర? చెప్పండి. ఐ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ టైం. ఐ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ టైం. సమయమే సాధన, సమయమే సాధన, సమయమే సాధన. సహనమే ప్రగతి. సమయం పెడతాం, బాగుంది. చాలామంది సమయం పెడతారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. మధ్యలో చిన్న అడ్డంకి వచ్చిన వెంబడి ఏం చేస్తారు? సార్ ఇది నా వల్ల కాదు. నాకు తెలుసు సార్, నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ చెప్పింది, నేను దురదృష్టవంతునంట, నేను అలాంటి గడియలో పుట్టానంట, నేను ఆ టైంలో పుట్టినప్పుడు మా ఇంటికాడ జరిగిందంట, ఆ స్కైలాబ్ పడ్డప్పుడు పుట్టినంట, పలానా నల్లపిల్లి మా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను పుట్టానంట. ఇవన్నీ చెప్పి మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసి పెట్టారు మన నాన్నమ్మలు. కానీ వాళ్ళని తిట్టుకోవద్దు దయచేసి, ఎందుకంటే వాళ్ళకి అదే తెలుసు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము, అవి అన్నీ రాంగ్, అవన్నీ రాంగ్. ఇప్పుడు మనం ఆ రాంగ్లన్నీ తీసేసి పక్కకు పడేస్తాము. ఎట్లా తీసేయాలంటే 5 టూల్స్ ఉన్నాయి. ఒకటోది ఏంటి? ధ్యానం. రెండవది రీడింగ్ మోర్ బుక్స్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఏవి పడితే అవి కాదు. ఐ విల్ రికమెండ్ సమ్ బుక్స్, ఈరోజు రాసుకోండి. ఓకే. ఫస్ట్ పాయింట్, పత్రిజీ యొక్క చిన్న పుస్తకాలు గింతింతనే ఉంటాయి. ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయంటే అతి సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమవుతాయి ఆ బుక్లు. ఏ బుక్ చదవాలి? నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్ ఎవరు మనకు? గట్టిగా చప్పట్లు ఆయనకి, గట్టిగా. పత్రి సార్ అంటేనే గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ మనం ఏ బుక్లు చదవాలండి? ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ధ్యానము అనే బుక్ ఉంటుంది, ధ్యానం అనే బుక్ ఉంటుంది, చదవండి. రెండవది, అంటే 50 పుస్తకాలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక 5 చెప్తాను, అవి కంపల్సరీ చదవండి. రెండవది సంకల్ప శక్తి. మూడవది రెండవది ఏంటి? సంకల్ప శక్తి. మూడవది వాక్క్షేత్రము. నాలుగవది ఆరోగ్యమే స్వీయవరము. పత్రి సారు విశ్వరూపం చూపించిండు ఆ పుస్తకంలో, ఆరోగ్యం అంటే ఏంటి అని. సార్ నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏమైనా టెక్నిక్ చెప్తారా? ఏ టెక్నిక్ లేదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఆరోగ్యం అనేది. ఓకే. సో నెక్స్ట్, జ్ఞాన నవరత్నాలు, ధ్యాన మహాశాస్త్రము, ఆత్మ విజ్ఞానము, ధ్యాన మహాశాస్త్రము ఒక బుక్. నెక్స్ట్ది ఆత్మ విజ్ఞానము. తర్వాత వాక్క్షేత్రం రాసుకున్నారా? ఆరోగ్యమే స్వీయవరం. సంపూర్ణ ఆరోగ్యం ఎవరెవరికి కావాలి? చేతులు లేపండి సరే. ఆరోగ్యమే కావాలంటే పత్రి సార్ చెప్పిన అతి రహస్యమైన పుస్తకం, ఆ బుక్ ఎవరికి తెలియదు బయట. చాలామంది చదివినారు, 99%. ఎవరైనా చదివినారా ఇందుట్లో? ఒక్కరు చేతులు లేపండి. 1, 2, 3, 4, 5. గట్టిగా చప్పట్లు కొట్టండి వీళ్ళకి. అలాగే నాకు కూడా కొట్టండి. ఎందుకు? నేను చదివి ఉంటేనే కదా చెప్పేది మీకు.
ఆయన పుస్తకాలని ఒక్కొక్క పుస్తకాన్ని 50-60 సార్లు చదివింటాను నేను ఇప్పటికే. పత్రిసార్ పుస్తకాలన్నిటినీ, ఆయన చెప్పిన పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్, ఓషో ఇవన్నీ చదివితే దాంట్లో ఉన్న డైనమిక్స్ అర్థమైతే శాసించడం మొదలు పెడతాము మన జీవితాన్ని. రైట్. రెండోది రీడింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్. మనకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మీకు అందరికీ ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే క్లాసులకు సంబంధించిన అసైన్మెంట్సు, తర్వాత వాటికి సంబంధించిన ప్రాక్టికల్ సెషన్సు, నెక్స్ట్ క్లాసుల గురించి అంతా ఇన్ఫర్మేషన్ మీకు ఆ గ్రూప్లో ఇస్తాము. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావాలంటే కంపల్సరీ అక్కడ మీ నెంబర్ ఇచ్చిపోండి. విల్ క్రియేట్ ఏ గ్రూప్. అర్థపడిందా? రైట్. సో విదిన్ 10 minutes విల్ కన్క్లూడ్ ద సెషన్. నేను ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను కాబట్టి ఇక్కడే. సో మధ్య మధ్యలో నేను చెప్పాలనుకున్న టాపిక్స్ కూడా చెప్తూ ఉంటాను. క్లాస్ నచ్చిందా నాది? థ్యాంక్ యూ వెరీ మచ్. నాలోంచి ఈ సబ్జెక్ట్ రావడానికి కారణం నేనే కదా. మీ అందరి శక్తి, మీ అందరి థాట్స్, మీ అందరి రియాలిటీ కలిపి నా మైండ్లో మీకు కావాల్సింది బయటకు తీసుకొస్తుంది. దట్ ఈస్ గ్రూప్ రియాలిటీ. ఏమంటారు దాన్ని? ఇండివిజువల్ రియాలిటీ చెప్పండి, గ్రూప్ రియాలిటీ. ఇప్పుడు నా మైండ్లో నేను ఏదో పెట్టుకొని వచ్చాను చెప్పడానికి మీకు, కానీ నేను ఇది చెప్పా. ఇక్కడ పీపీటీ పెట్టాను, పీపీటీలో నేను తయారు చేసుకున్నది వేరు, ఇక్కడ ఒకటే ఇమేజ్ నాకు పనికి వస్తుంది. మీకు కావాల్సింది ఇదని నాకు అర్థమైంది ఇప్పుడు. సో 10 నిమిషాల్లో మనం కన్క్లూడ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, మనం అందరం ఎవరండి చెప్పండి నాతో పాటు. వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. వీఆర్ ఆల్ క్రియేటర్స్. చెప్పండి. వీఆర్ ఆల్ గాడ్స్. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. సూత్రం అర్థమైంది. ఎట్లా క్రియేట్ చేసుకోవాలి సార్? మైండ్ గురించి తెలుసుకోవాలి. దేని గురించి? ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మైండ్. చెప్పండి. మైండ్కి మనం మాస్టర్ కావాలి. ఏం కావాలి? రైట్. ఐ బికమ్ మాస్టర్ ఆఫ్ మై మైండ్. ఐ బికమ్ మాస్టర్ ఆఫ్ మై మైండ్. ఓకే. రెండోది, ఎలా మైండ్కు మాస్టర్ కావాలి అంటే దాని గురించి డైనమిక్స్ తెలుసుకోవాలి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ అంటే ఎరుక, సబ్ కాన్షియస్ అంటే ఎరుక లేకుండా ఉన్నప్పుడు మన మైండ్లో నిండినటువంటివి అర్థము. సో ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ప్రతీదీ ఎవరు సృష్టిస్తున్నారు? ఏంతోనో ఉపయోగించి సృష్టించుకుంటున్నాము. మనమే సృష్టిస్తున్నాం. ఓకే. యూజింగ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అంటే టోటల్గా మనం సృష్టించుకోవడానికి దేన్ని వాడుకుంటున్నామండి? ఒక్కటే టూల్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మరి మీరు సృష్టించినటువంటి మీ జీవితంలోని సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం ఎవరినైనా తిట్టొచ్చా? చెప్పిన 3 విషయాలు చెప్పండి ఇప్పుడు. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. మళ్ళొకటి, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 3 విషయాలు చేయకూడదు. ఎందుకు తిట్టకూడదు సార్ అంటే, నా జీవితంలో సృష్టించబడిన నష్టమైన, కష్టమైన, సంపదైన, ఆరోగ్యమైన హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్? ఎవరు? మనమే మన మైండ్ని ఉపయోగించుకొని. మైండ్ కాదు రెస్పాన్సిబుల్. మైండ్ ఒక టూల్, ఒక కెమెరా లాంటిది. అది మన చేతుల్లో ఉంది, కానీ దాన్ని ఆపరేట్ చేయడం రాక, దాని గురించి మనం అర్థం చేసుకోలేక సబ్ కాన్షియస్ మైండ్లోకి నింపినాం చెత్త అంతా. సో ఇప్పుడు అర్థమైంది, నా అనారోగ్యం సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న అనారోగ్యము అనే విత్తనం వల్ల వస్తుంది. నా జీవితంలో ఫెయిల్యూర్సు, కష్టాలు దాంట్లో ఉన్నటువంటి చెత్త వల్ల వస్తుంది. అది క్లీన్ అయితేనే ఇది అప్రయత్నంగా మాయమవుతుంది. దానికి టెక్నిక్లు రోజు వినుకుంటూ పోవాలి. చెప్తాను దాని తర్వాత ఏందన్నది. వీటికి సంబంధించిన 21 days కోర్స్ ఉంటుందండి ఉస్మానియా యూనివర్సిటీలో. మేము 41 days ఈ టాపిక్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఇంట్రొడక్షన్. ఇక్కడ కుదరదు. ఫైనల్గా మీకు ఇక్కడ ఏం చెప్పానంటే, మీరు మీ మైండ్ని ఉపయోగించి సృష్టించుకుంటారు. ఏం సృష్టించుకోవాలా, ఎలా చేయాలంటే దీన్ని ఆపరేటింగ్ నేర్చుకోవాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నట్లుగా మైండ్ని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఎలా చేయాలి దానికి సంబంధించిన డైనమిక్స్ అంతా కూడా ఎన్లైట్ టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం ఛానల్? ఎన్లైట్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో సర్టిఫికేట్ కోర్స్ 21 days సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది.
దాన్ని మీరు ఆ గ్రూప్లో మీకు లింకులు పెడతాం మేము, నెంబర్లు ఇచ్చిపోండి. రైట్. తర్వాత నెక్స్ట్ కూడా మనకి ఈ క్లాసెస్ సంబంధించిన అంతా కూడా సైంటిఫికల్గా యోగి భవ అనేది పిఎంసీలో వస్తుంది. ఇప్పుడు మన ఇలా ఇదంతా లైవ్ పిఎంసీలో వస్తుంది. పిఎంసీలో మీకు బోర్డు మీద డిజిటల్ బోర్డు మీద రాసి మరీ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసినాము. ఎవ్రీ సండే వస్తుంది. తర్వాత రెగ్యులర్గా మనకు వర్క్షాప్లు కూడా ఇక్కడ జరుగుతాయి కడతాల్లో. ఇప్పుడు వాట్సాప్లో మీరు జాయిన్ అయిపోతే ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ చేయబడుతుంది. వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి, మొత్తం అన్నీ మీకు సంబంధించిన డైనమిక్స్ అంతా కూడా నేర్చుకోవాలంటే ఇది థియరీ కూడా ఇక్కడ ఎక్కువ నేను చెప్పలే, కొంచెమే ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీ మైండ్ను మీరు మాస్టర్ అయితే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. మాస్టర్ ఎలా కావాలంటే ఫస్ట్ ధ్యానము, రెండవది స్వాధ్యాయం అని చెప్పుకున్నాం. మూడవది ఏంటంటే సజ్జన సాంగత్యం. చెప్పండి ఒకసారి, మళ్ళొకసారి చెప్పండి. సజ్జన సాంగత్యం అంటే మీ అందరి లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, బయట ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ధ్యానం తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ రూట్లోకి వెళ్తాము. మందు తాగేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అఫ్కోర్స్ మనం మందు తాగం అనుకోండి, మనం తాగం కదా, అయ్యో టానిక్లు తాగరా మనం, టానిక్ 90 ml ఏం చేరు తెలియదా? కళ్ళద్దాలు తీసేద్దాం, హాయిగా కూర్చుందాం, చేతి వేళ్ళల్లో వేలించుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస, ఫర్గెట్ ఎవ్రీథింగ్. కేవలం కళ్ళు మూసుకోవాలి తక్షణమే. యూ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ సింగిల్ మూమెంట్. గో విత్ ఇన్, నథింగ్ అవుట్ సైడ్. గతము లేదు, భవిష్యత్తు లేదు, హాయిగా కూర్చుందాం, శ్వాస మీద ధ్యాస. ప్రపంచాన్ని మర్చిపోదాం. ఒక్క 5 నిమిషాలు. అవసరం లేనప్పుడు మన ఫోన్ని ఎలా స్విచ్ ఆఫ్ చేస్తామో, వీ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ అవర్ మైండ్ బై అబ్జర్వింగ్ అవర్ ఓన్ బ్రెత్. Our breath is our guru. Be with your guru. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని పక్కన పెట్టిద్దాం, మళ్ళీ తిరిగి శ్వాస దగ్గరికే వద్దాం. శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనలన్నీ మాయమైపోయి మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడు ఈ విశ్వంలోని విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. చివరి 2 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు, కేవలం శ్వాస, ఓన్లీ బ్రెత్. నెమ్మదిగా మీ 2 చేతులు కళ్ళపై ఉంచుకోండి. 5 seconds. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు 2 తీసేస్తూ కళ్ళు తెరుద్దాం. గివ్ ఎ బిగ్ క్లాప్ టు మెడిటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.